అతని నుంచి నీళ్ళని కాపాడుకోవాలని నేనింత దూరం వచ్చాను. వాడు చాలా డేంజరస్. నా జీవితం ఇలా అయిపోయింది ఆ చేడి వల్లనే. ఎక్కడికి వెళ్ళావు? చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నిన్నే అడిగేది, వినపట్లేదా? పానీ అది నిజం చెప్పు మైథిలి. తులసి దగ్గరికి వెళ్ళాను. కోపం వచ్చిందా? సారీ. తులసి అలా హాస్పిటల్లో ఉంటే చూడకుండా ఉండలేకపోయాను పానీ. నేను నీలో ఉండలేను పానీ. నీకన్నా ముందు తులసి నాకు ఫ్రెండ్. తనంత సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉంటే చూడకుండా ఎలా ఉండగలను పానీ. అందుకే చూడాలని వెళ్ళాను. అందుకే చెప్పాను, పెళ్ళైనంత మాత్రాన ఇండివిజువాలిటీ పోగొట్టుకోవద్దని. నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్ నీకుంటాయి. నా కోసం వాటిని దాచుకోవాల్సిన అవసరం లేదు. చూడు, 1+1 ఎప్పుడు 1 అవ్వదు. అలాగే ఇద్దరికి పెళ్ళైనంత మాత్రాన ఇద్దరు అభిప్రాయాలు ఒకటే అవ్వాల్సిన అవసరం లేదు. పెళ్ళయ్యాక అలా ఎలా ఉంటాం పానీ? ఏం చేసినా భర్తకు చెప్పి చెయ్యాలి. నీకు చెప్తే నచ్చదు, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాను. అదే వద్దంటున్నాను. తనంటే నాకు నచ్చదు, నాకు మాత్రమే నచ్చదు. అది నా పర్సనల్. తనతో నీ రిలేషన్, నీ ఎమోషన్స్ నీకుంటాయి. వాటిని నా కోసం దాచుకోవాల్సిన అవసరం లేదు. దాచుకోవడం మొదలైనప్పుడు అబద్ధాలు మొదలవుతాయి. ఒక్క అబద్ధం 10 అబద్ధాల కారణం అవుతుంది. చివరికి ఆ అబద్ధమే జీవితమై అర్థం లేకుండా పోతుంది. నిజం దాచిపెట్టి నా తల్లి తల్లిగా ఉండలేకపోయింది. నువ్వు అలాంటి తప్పే చేసి
మన మధ్య దూరాన్ని పెంచుకో. అది కాదు పాని, నేనేదో నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అవసరం లేదు. నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు చాలు. మన మధ్య ప్రేమ లేకపోయినా పర్వాలేదు, అబద్ధాలు ఉండకూడదు. ప్లీజ్ ఇది మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఇన్నేళ్ల తర్వాత ఇంటికొచ్చిన చిన్నత్త ఇట్టా వచ్చాట వెళ్ళిపోయింది. పెళ్ళై సుఖంగా ఉందనుకుంటే నీలకేమో పెళ్లి కాలేదు. నీలాపాలు ఏమయ్యారో తెలియడం లేదత్త. నా చెల్లెలు పని కట్టుకుని వచ్చిందంటే ఏదో జరిగి ఉంటుందమ్మా. లేదంటే ఇన్నేళ్ల నుంచి రంది ఇప్పుడెందుకు వస్తుంది? నీల ఏదో ప్రమాదంలో ఉండుంటుంది. మన నీలకేం ప్రమాదమో ఏంటో ఏం అర్థం కావడం లేదత్తా. నా చెల్లెలన్నా ఫోన్ చేసొద్ది అనుకుంటే అది చేయడం లేదు. ఫోన్లే అత్త, మనమే ఒకసారి ఫోన్ చేద్దామా? ఏందిరా ఏందిరా కోపం? ఏమైంది? ఇంకేం అవ్వాలి? నలుగురు ఏదనుకుంటారని భయపడ్డానో అదే జరిగింది. నన్ను చూస్తే పంచలు తడుపుకునే నాయాళ్ళు నవ్వుతున్నారు నాయన. ఇట్లాంటి మాటలు పడాల్సి వస్తుందనే వద్దు వద్దు దాని ఇట్టానికి దాన్ని వదిలేద్దని చెప్పాను. విన్నారా? దాని పాటికి దాన్ని సాగినంపారు. పోనీ అదన్నా సుఖంగా ఉందంటే అది లేదు. ఏమైందో ఏడందో తెలియదు. రేయ్, నీ బాధ నీ చెల్లెలు కనిపించనందుక, లేకపోతే ఆడెవడో మాటనందుక? అనిపించుకున్నోడికి దొరుకుతుంది. అటు అది సుఖంగా లేదు, ఇటు మనల్ని పరుగు బతినవట్లేదు. ఒరే, నీ పరువు కోసం పాకులాడే నా బిడ్డ బతికి ఇట్టా తయారైంది. అన్నగా ఆశీర్వదించుంటే అసలు ఈ బాధ ఉండేదా? నీల ఇంటిని ఈ ఊరిని కాదనుకుని వెళ్ళిపోవడానికి కారణం నువ్వే కదరా. పరువుని పక్కూరికి నువ్వే సాగనంపి ఇప్పుడు పరువు పోయిందని బాధపడుతున్నావు. నన్ను కాదని పోయిన దాని తప్పు లేదు కానీ నేను తప్పు చేశానంటున్నావా? మరి మరి నువ్వుగాకెవర్రా? అమ్మా నాయన మేము సరే అంటే కూడా మమ్మల్ని కాదని పరువు పరువు అంటూ పెళ్లి చేయాలంటివి. రై, ఏ ఆడపిల్ల బరి తెగించి ఇల్లు దాటుద్దురా? తను నచ్చిన బతుకు బతకలేనప్పుడే ఇల్లు దాటిపోద్దిరా. ఇప్పుడు కూడా ఆడెవడో అన్నాడని బాధపడుతున్నావే కాని నీల ఏమైందో, యాడుందో, ఎట్టా ఉందని ఆలోచించవేందయ్యా? రామకృష్ణ నమ్ముకుని పోయింది, అతనితో కలిసి బతకలేకపోయింది. ఊరు కాని ఊర్లో ఆ అమాయకుడిని వెనకేసుకొని ఎన్ని కష్టాలు పడుతుందో అన్న బాధ లేదందయ్యా నీకు? ఇట్లాంటి బాధలు పడతాదనే అప్పుడు వద్దంది. అప్పుడు ఎవరు నిన్నరా? ఇంటిల్లపాతి కట్టకట్టుకుని సాగనంపారు. అది అక్కడ ఎట్టుందో ఏమో గాని ఇక్కడ మాత్రం నేను తలెత్తుకు తిరగలేకపోతున్నాను. నీ సెల్లెల్ని అదుపులో పెట్టుకోలేని వాడివి నువ్వేంద్ర మాకొచ్చి చెప్పేది అంటుంటే తల ఏడ పెట్టుకోవాలో తెలియక సత్తన్నాను. నీ బాధ నీదేరా. నా బిడ్డ గురించి మాత్రం ఎవరికి పట్టదు. నా బిడ్డ ఎక్కడుందో ఏందో. మాలు మేడం, బౌలింగ్ చూడొచ్చు. హలో
ఇలా బాలు 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 ఏంట్రా ఇది బాలు బాలు ఈసారికి వీడిని ప్రాణాలతో వదిలేసా మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేశారంటే ఈసారి వీడి ప్రాణాలతో ఉండడు. ఏంటండి ఇది ఎందుకు మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నారు అసలు మీరు ఎవరు ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పడేశారు చెప్పండి మిమ్మల్ని ఏడిపించాలని మేమనుకోవటం లేదు మేడం. ఇలాంటి పనులు చేసే మీరే ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నారు. చూడండి మేడం, వీడి బతికుండాలంటే మీరు మా మాట వినాలి. పాపం బాగా అలసిపోయినట్టున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. హలో జాగ్రత్త నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను నీలా వద్దు నీలా, నాకు భయంగా ఉందే. లేదు నేను ఇప్పుడే వచ్చేస్తాను రా ఇప్పుడే వస్తాను నువ్వు ఇక్కడే ఉండు మీరేంటి మేడం ఇక్కడున్నారు? ఏం కావాలి? నీళ్లు కావాలి ఓ వాటరా? సరే మేడం, ఈ మందులు బాలుకు రాయండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్లేదు మీరు వెళ్ళి రాయండి నేను వెళ్ళి తెచ్చుకుంటాను సరే మేడం. భయపడకండి,
మందు రాస్తాను. ఇక్కడేం చేస్తున్నారు మేడం? అదే లోనికి వెళ్ళండి మేడం. వెళ్ళండి మేడం. కొద్దిసేపు ఆగాక ఈ టాబ్లెట్ వేసుకోండి. తీయన్నయ్య, తీయన్నయ్య. తీయన్నయ్య, తీయన్నయ్య. అయ్యో, ఏందయ్యా నువ్వు? నీళ్ళ మీద ఉన్న కోపానికి ఇప్పుడు నువ్వు ఫోన్ ఎత్తకపోవడానికి సంబంధం ఏమైనా ఉందా? అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఆడెవడో ఏదో అన్నాడని ఇక్కడ ఎగిరితే ఎట్టా? ఇటువు. హలో, వదినా, వదినా. నీలా నీలా, ఏమైందమ్మా? యాడున్నా? నువ్వేమైపోయావో తెలియక ఇక్కడ మేమెంత కంగారు పడిపోతున్నావో తెలుసా? నీలా, మాట్లాడవేంటే? అమ్మ నీలా, నీలా. అమ్మా,
మొదలు పెట్టావా? నా టెన్షన్ నాదిలే. విషయం ఏంటో చెప్పు. సరే, నేను రైతు బజార్ వరకు వెళ్ళొస్తాను. సర్లే, రైతు బజార్ దాకాగా, వెళ్ళి త్వరగా వచ్చాయి. అలాగే. జెన్నీ, ఆ, అక్కడ నా సెల్ ఛార్జింగ్ పెట్టాను, కొంచెం తెచ్చివ్వు.